ఆగండి ఆగండి ఒకసారి రెసిపీ చూడండి. ఫెస్టివల్స్ టైంలో కానీ లేకపోతే దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నా కానీ పులిహారని చేసుకుంటాం. ఎంతో టేస్టీగా పులిహారని ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కేజీ రైస్ కి 150 గ్రామ్స్ చింతపండుని నానబెట్టు. చింతపండు నానిన తర్వాత చింతపండు రసాన్ని కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చింతపండు రసాన్ని స్టవ్ మీద పెట్టండి. దాంట్లో రుచిగా సోడా సాల్ట్ అలాగే పచ్చిమిర్చి చిన్న బెల్లం ముక్క వేసి ఉడికించండి. ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ లోని కొంచెం పసుపు అలాగే నూనె వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు రైస్ లో బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఉడికించిన చింతపండు రసాన్ని రైస్ లో పులుపుకి సరిపడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ చేసి కడ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చెనపప్పు మినపప్పు వేరుశెనగలు ఆవాలు జీలకర్ర వేసి వేగించుకోండి. వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి వేగించుకోండి. తర్వాత జీడిపప్పు కూడా వేసి వేగించుకోండి. తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి వేగించుకోండి. అన్ని వేగిన తర్వాత పులిహారలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, కమ్మగా రుచిగా పులిహార రెడీ. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా ఒకసారి పులిహార చేసి పెట్టండి. నచ్చిన వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. ఆగండి సబ్స్క్రైబ్ చేసుకోండి.